అది ఉత్తర వాయుం, ఇది వాయుం అన్నమాట. సో ఇక్కడ సెకండ్ ప్రియారిటీ, ఇక్కడ తులసి చెట్టు పెట్టండి. తులసి చెట్టును పెట్టి ఈ ఆకులను కాంపౌండ్ వచ్చే విధంగా పెట్టండి. సో ఎందుకు ఇక్కడ పెట్టాలి అంటే ఇది కూడా బరువు తీసుకుంటుంది. తులసిని కుండీలలో పెడుతూ ఉంటాం కదా స్వామి, సో ఇది కూడా బరువు తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వాయుం కదా, అక్కడ నిప్పు పెట్టచ్చు, దీపం పెట్టచ్చు. ఎందుకంటే వాయుం దానికి ఫ్రెండ్ కాబట్టి ఆ దీపాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది, బరువు తీసుకుంటుంది, దీపాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వంశ పారంపర్యము ఉత్తర వాయు దోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఇది మూల సిద్ధాంతాలండి, మీరు ఎక్కడ వెతికినా దొరకరు, ఏ బుక్లో నేను చెప్పిన పాయింట్ ఉండదు. ఇది అనుభవసారం చెప్తున్న పాఠాలు. సార్ ఏ బుక్లో ఉన్న చెప్పండి అంటే ఈ గ్రంథాల్లో ఉండదు. ఇది వాస్తుకు మనం సెట్ చేస్తూ ఉంటాం, మనం కొన్ని పేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి, దాంట్లో భాగమే ఇది నేను చెప్పేది. సో ఇక్కడ ఉత్తర వాయుము మన వంశ పారంపర్యం వెంటాడుతూ ఎలా ఉంటుంది, మానసిక సమస్యలు ఉంటాయి, దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇవన్నిటి కారణము ఉత్తర వాయుమే. పిల్లల తల్లిదండ్రుల మాట వినరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు, ఇదన్నిటి కారణం ఉత్తర వాయు దోషం. సో ఉత్తర వాయుము ఎలాంటి లక్షణాలు ఉంటే దోషం వస్తుందని నా వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, దానిలో చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఉత్తర వాయు దోషాన్ని ఈ తులసి తొలగిస్తూ ఉంటుంది. అందుకని సెకండ్ పాయింట్ ముఖ్యమైనది అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఇక్కడ మాత్రం పెట్టడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి.